Hi friends, welcome to Gardalish, deep love towards nature and food. Welcome to episode 5 of traditional cake bake without oven. ఈరోజు వీడియోలో టేస్ట్ మరియు హెల్త్ దేనికి కాంప్రమైజ్ కాకుండా ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే రాగి ఓట్స్ కప్ కేక్స్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి, ఓట్స్, బెల్లం, బటర్, పెరుగు, కోకో పౌడర్, పాలు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, వెనిలా ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ముందుగా హాఫ్ కప్ ఓట్స్ను మిక్సర్లో ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చేసుకున్న ఓట్స్ పౌడర్, హాఫ్ కప్ రాగి పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ను సెపరేట్గా మరియు వెట్ ఇంగ్రీడియంట్స్ను సెపరేట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ బెల్లం పొడి, హాఫ్ కప్ పెరుగు, 1/4 కప్ మెల్టెడ్ బటర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బెల్లం కరిగి ఒక సిల్కీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ను వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/4 కప్ పాలు వేసి ఒక స్మూత్ బ్యాటర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు కప్ కేక్స్ మోల్డ్కు ఈ విధంగా బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే కేక్ బేక్ అవుతున్నప్పుడు రైజ్ అవుతుంది. తర్వాత చాలా లైట్గా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్స్ పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. కేక్ ప్రాపర్గా బేక్ అవుతే నైఫ్ ఇలా నీట్గా వస్తుంది. ఇలా హెల్దీ మరియు డెలిషియస్గా ఉండే కేక్స్ మార్కెట్లో ఈజీగా దొరకవు. ఒకవేళ దొరికినా చాలా కాస్ట్ ఉంటుంది. ఈ కేక్ ఇంట్లోనే స్టవ్ మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేక్ మనకు నచ్చే విధంగా కప్ కేక్స్ లా లేదా నార్మల్ కేక్ లా కూడా చేసుకోవచ్చు. అంతే, సూపర్ డెలిషియస్ అండ్ హెల్దీ అయిన రాగి ఓట్స్ కప్ కేక్స్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.